వైష్ణవి సావుకు కారణమైన వ్యక్తి ఇప్పటి వరకు ఎవరు చూడలే. వాళ్ళ అత్త ఎట్లుంటది, ఆ మూర్ఖురాలు, ఆ దుర్మార్గురాలు. ఇప్పుడు మీకు ఆ దొరసాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. చిట్టారి లక్ష్మి. ఒక్క చిన్న హెల్ప్ చేయండి నాకు. కొరుట్లోళ్ళందరికీ దండం పెడుతున్నా. జర చెప్పుల దండేసి కొరుట్ల మొత్తం దింపురి. ఎందుకంటే ఇక ఈమె మొత్తం మొగుల మీదకే ఊడిపడ్డట్టు, ఈ లక్ష్మి ఈమెనే లక్ష్మీదేవత అయినట్టు, ఈమె ఆడిది కానట్టు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, మన కళ్ళ ముందుకు వచ్చిన అంశం ఇది ఒకటే, కానీ మన కళ్ళ ముందుకు రాని అంశాలు ఇంకెన్నో. ఫస్ట్ శిక్ష ఈమెకు పడాలి. చెప్పులు మెడకేసి ఈ చిట్టారి లక్ష్మికి, ఈ బోర్డు సోదు ముఖంకి ఆ ఆడియోలా సంపుతా అన్నావు, నీ నోట్ల మన్నువయ్యా. నీకు కులం వేరు కాదు, లేదా నువ్వు పీక్ కట్టలు కట్టు, నువ్వేమన్నా మొగుల మీదకే ఊడిపడ్డామేం కాదు. 8 నెలలు నీ కొడుకు పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏడగాడుదు పండ్లుదో మనకి పోయినావు లచ్చవా. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని, నా మీద కోపం ఉన్న వాళ్ళు కూడా స్టేటస్ పెట్టండి. ఈ ఒక్క వీడియో దండం పెట్టి అడుగుతున్నా, ఎందుకంటే ఈ దొరసానం అందరికీ తెలవాలి. వైష్ణవి సావుకు కారణమైన వ్యక్తి ఇప్పటి వరకు ఏ మీడియాలో ఇప్పటి వరకు ఎవరు చూడలే. వాళ్ళ అత్త ఎట్లుంటుంది, ఆ మూర్ఖురాలు, ఆ దుర్మార్గురాలు, ఆడజాతికి సంబంధించి ఇలాగా మాట్లాడాల్సి వస్తుంది. సారీ, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కడుపు తరక్కబోతుంది. నిన్న వాళ్ళ గోసాడ, వాళ్ళ అరిగోస వాళ్ళ పరిస్థితి. ఎవరైతే ఏంది ఆడపిల్లలు ఏంది కాళ్ళ కని పెంచి అలా కడుపు కోత ఏ విధంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు ఆ దొరసాన్ని చూపించే ప్రయత్నం చేస్తా. చిట్టారి లక్ష్మి. ఒక్క చిన్న హెల్ప్ చేయండి నాకు. మీకు కొరుట్లోళ్ళందరికీ దండం పెడుతున్నా. చిట్టారి లక్ష్మి మీకు ఫోటో కూడా చూపిస్తా. దయచేసి ఆ దొరసానమ్మకి జర చెప్పుల దండేసి కొరుట్ల మొత్తం దింపురి. ఎందుకంటే నీకు చూపిస్తా ఒకసారి. ఆ దొరసానమ్మని చూపిస్తా ఫస్ట్. ఇగో వచ్చిందయ్యో సామే. ఇగో ఈ దొరసానికే ఈ వైష్ణవి కోడలు. ఓకేనా? చిట్టారి లక్ష్మి వీళ్ళది కొరుట్ల. అదేదో గుట్ట ఉంది, ఆ గుట్ట పక్కన వీళ్ళ ఇల్లు. ఇక ఈమె మొత్తం మొగుల మీదకే ఊడిపడ్డట్టు, ఈ లక్ష్మి ఈమెనే లక్ష్మీదేవత అయినట్టు, ఈమె ఆడిది కానట్టు, ఆడోళ్లకు మచ్చ తెచ్చే విధంగా ఇగో ఇలాంటి వ్యక్తిని ఇక ఏమనాలి మీరు చెప్పురు. దేంతో కొట్టాలో మీరు చెప్పురు. ఇక మీ ఆడోళ్ళకే వదిలేస్తాం. చిన్న పిల్ల, నీ బిడ్డ వయసు, కడుపు గడ్డి తింటలేవు కదా, అన్నమే తింటున్నావు కదా. నీ ముఖము నువ్వు ఎవరన్నా కొరుట్లలో ఉన్నోళ్ళు ఎవరన్నా జర్ర దయచేసి వాళ్ళ అన్నల ఫోటోలు ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి. నాకు నంబర్ ఇస్తా ఈ వీడియోలో నేను నంబర్ పెడుతున్నా. ఈ దొరసాని ఇంకిద్దరు కొడుకులు ఉన్నారు, దొంగనా కొడుకులు. చెప్పులతో కొట్టండి కొడుకుల్ని. ఈరోజు చిన్న పిల్ల 18-19 సంవత్సరాల పిల్లని పుట్టన పెట్టుకున్నారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, మన కళ్ళ ముందుకు వచ్చిన అంశం ఇది ఒకటే, కానీ మన కళ్ళ ముందుకు రాని అంశాలు ఇంకెన్నో. ఇంకెంతమంది ఆడబిడ్డల్ని, ఎంతమంది దొంగన కొడుకులు పుట్టన పెట్టుకుంటున్నారు, ఇలాంటిది పెట్టుకుంటున్నారు. ఏమనాలి ఈమెను, ఏమనాలి? ఈ చిట్టారి లక్ష్మి పేర్లనే లక్ష్మి ఉంది, అందుకే పైసలు రో కట్నం దేరో దేవి పెడతారో మనకి అన్నది ఈ దొరసానమ్మ. ఆ బిడ్డని పొట్టన పెట్టుకుంది. ఫస్ట్ ఉరిశిక్ష ఈమెకు పడాలి. చెప్పులు మెడకేసి ఈ చిట్టారి లక్ష్మికి ఈరోజు వైష్ణవిని పొట్టన పెట్టుకొని ఆ టార్చర్ ఎట్లుంటుందో చూపించింది ఆ పోరానికి. మాటలు మీకు ఆడియో వినిపిస్తా, మీరు ఇన్నది ఇంకా తక్కువ. ఎలాంటి మాటలు తెలుసా ఈమె? మొత్తం ఈమె లక్ష్మీ దేవత, మొత్తం ఈమె మొగుల్ మీకే ఊడిపడ్డట్టు మాట్లాడుతూ ఉన్నది. ఏమైంది బిడ్డ, నువ్వేమన్నా మొగుల్ పీకే ఊడిపడ్డావు లచ్చవా? ఏమి చెప్పు లచ్చవా, ఏమైతుంది నీకు? నీ ముఖం ఎడ పెట్టుకోవాలో అర్థమవుతుందా లచ్చవా? కొరుట్లల్లా జర తల్లి మహిళా సంఘాలలో కొంచెం ఇలాంటి ఆడబిడ్డలకు ఏమైనా అయినప్పుడు ఇలాంటి వాళ్ళ మెడలో చెప్పులేసి ఊరేగించురు తల్లి. సరే ఇలాంటి మాటలు అంటే అనుకోలే నేను. నాకు రెస్పెక్ట్ ఉంటుంది ఆడపిల్లలు అంటే. ఇగో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే నోరు జారిపోతుంది. నేను అనుడు తప్ప మీరు చెప్పురి. ఇప్పటి వరకు వైష్ణవి అత్త ఎట్లుంటుందో తెలియదు. ఇది ఫస్ట్ టైం ఆమె రివీల్ అవుడు. జర మంచిగా చూడు ఈ అమ్మను, కొడారు లచ్చమ్మను. జర కళ్ళు మొత్తము, ఆ రూపులు ఇవి చూడు. ఇక మొత్తం ఎంతమందిని పొట్టన పెట్టుకుందో. ఏమాయ బిడ్డ, నీ కులాస్తురాలేనా? నీ కులం బిడ్డనే కదా, నీ కొడుకే కదా ఆడికి పోయిండు. సిగ్గు శరం మానమేమని ఉందా? ఆడోళ్ళకు మచ్చలు తెస్తున్నారు నీలాంటి. ఇక అనలేకపోతున్నా కొన్ని వర్డ్స్ నేను. ఆ ఆడియోలా అన్నావు, నీ నోట్ల మన్నువయ్యా.
నీ నోట్లకు మచ్చలున్నాయేమో, నీ నోట్ల మనువయ్య ఆ పిల్లని పొట్టన పెట్టుకున్నావు. ఆ ఉసురు ఊరికే పోదా చిన్న పిల్లది, ఆ పిల్లది పక్కన పెట్టు. ఆ చిన్న పిల్ల కడుపులో ఉన్న బేబీ ఉసురు నీ కొడుకుకు కడుపైందేగా. సిగ్గుశరం ఉండాలి కదా, నీ కొడుకుకు సంబంధించే కదా. మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు ఆడోళ్ళు అంటే, లేడీస్ అంటే మంచి రెస్పెక్ట్. మంచి వాళ్ళు ఉన్నారు. లేనిపోని నిందలేసి కొడుకును మార్చి కొరుట్లో చెప్పులు తీసుకొని కొట్టి నాకు వీడియోలు పెట్టరు. ఫస్ట్ ఈమె గురికి శిక్ష పడాలి. ప్లీజ్ దయచేసి ఈ పని చేయండి. ఇంకో అత్త ఇట్లాంటి లెక్కలు చేయరు. ఇట్లా చిల్లర వేషాలు, చిల్లర మాటలు. నీకు కులం వేరు కాదు, లేదా నువ్వు పీక్ కట్టలు కట్టి నువ్వేమన్నా మొగుల మీదకే ఊడిపడ్డామేం కాదు. 8 నెలలు నీ కొడుకు పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏడగాడుదులు పండ్లుదో మనకి పోయినావు. లచ్చవా ఓ లచ్చవా, నీ లచ్చవ నోట్ల మనువయ్య పుట్టినావు మనిషివై పురుగుల పడి చేస్తావు నువ్వు. చూడు పక్క ఆ పిల్ల ఉసురు ముడుతుంది నీకు. వస ఎంత కలకల అన్నది ఆ పిల్ల. నీ కొడుకు పొడిచి గుచ్చేటప్పుడు, చాకు గుచ్చేటప్పుడు, పిండేటప్పుడు నిన్ను ఉండే నీ కొడుకు. సరే ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుంది. దగ్గరుండి చూసినాం వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటది. కనీసం పిల్లలకు దెబ్బ తాకితేనే తట్టుకోలేరు. అట్లాంటిది కనిపించిన వాళ్ళకి గౌరవంగా 13 మంది అన్నలకి ఒకతే రాఖీ కట్టే చెల్లె. మహిళా సంఘాలు ఏడిపోయారమ్మా, మహిళా సంఘాలు ఏడిపోయారన్నా, ఏడిపోయారు తల్లి మీరు. పట్టురిమన్ మీరు మహిళా సంఘ నిజాయితీగా మహిళా సంఘాల వాళ్ళు గట్టోళ్ళే అయితే మీరు ఈ లచ్చవకు మొత్తం చికెన్ ఎంటకలు పట్టి కొరుట్ల మొత్తం దింపి కొట్టరు. మళ్ళీ ఇంకో ఆడబిడ్డకి గతి పట్టదు. ఈమె కొరుట్ల రానివే ఈ లచ్చవా. ఈమె మొత్తం కట్టలు 2 ఎకరాల పొలము, 10 ఎకరాల పొలాలు ఇస్తారు ఎవ్వకి. బంగారం లాంటి బిడ్డను పొట్టన పెట్టుకున్నావు దరిద్రం ముఖం దాన. నువ్వు మనిషివా? నువ్వు మృగానివి, మనిషివై పుట్టినవు. నీకు ఆడపిల్లలు ఉంటే తెలిసేది ఆ బాధ. ఆడపిల్లలు అందుకే నువ్వు నీలాంటి దానికి ఆడపిల్లలు నీయాలి ఆ దేవుడు. ఆయన కూడా భయపడ్డాడు నువ్వు వేడదంపుతావు అని. కొరుట్లలో ఎవరికన్నా ఈ దొరసానమ్మ కలిస్తే జర్ర భర్త పూజ చేయరమ్మ తల్లి. మీకు దండం పెడుతున్నా. మీకు అమ్మాయి కలకల అనుకుంటా పోయింది. కడుపులో బిడ్డను పెట్టుకొని కావాలని టార్గెట్ చేసి ఇచ్చింది. ఇలాంటి వాళ్ళకి కదా ఉరి శిక్షలు పడాలి. ఇలాంటి వాళ్ళని కదా మహిళా సంఘాలు టార్గెట్ చేయాల్సింది. ఏడిపోయి ఈ రోజు మహిళా సంఘాలు. చిన్న బిడ్డ ఆ చెల్లెని చూస్తుంటే అసలు మా చెల్లె మా ఇంట్లో నిన్న మొన్న తిరిగి నాకు రాత్రి నిద్ర ప్రామిస్ చెప్తున్నా నిద్రపోలే రాత్రి నేను ఆ నుంచి వచ్చిన తర్వాత. అంత ఘోరమైన పరిస్థితి. ఓన్లీ బికాస్ ఆఫ్ లచ్చవ్వ. కట్నం దేరో గడ్డలు దేరో మొత్తం ఈ కొడుకు మహేష్ బాబు రాసి రంపన పెట్టి వీళ్ళని చంపుతనే అని ఎట్లయితే ఆడియో కాల్ అన్నదో ఆ విధంగానే మా మోట్లే మనబోయా మచ్చలు గిట్లా పాడైనాయేమో మీరే. నేనేం చెప్తా ఉన్నా, నా వీడియోలు 90% నేను ఏడిపోయినా అన్న వీడియోలు బాగుంటాయి, తమ్ముడు వీడియోలు బాగుంటాయి అనేటోళ్ళు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని నా మీద కోపం ఉన్న వాళ్ళు కూడా స్టేటస్ పెట్టండి. ఈ ఒక్క వీడియో దండం పెట్టి అడుగుతున్నా. ఎందుకంటే ఈ దొరసానం అందరికి తెలవాలి. టారీ లక్ష్మి అర్థమైందా తల్లి? ఒక్కసారి ఈ వీడియోలా, ఎందుకంటే కొడుకు వైరల్ అయినాడు, ఇట్లాంటి వాళ్ళు వైరల్ కావాలి. రేపు పొద్దున ముఖం ఎత్తుకొని బయటికి పోవద్దు. ఈ లచ్చవా ఇన్ని రోజులు దొరకలే ఎవరికి. ఈ లచ్చవ ఫోటో లచ్చవో లచ్చులో లచ్చవ్వా కనీసం ఆ అమ్మాయి ముఖం ఏమనాలి నాకు అర్థమైతలేదు. నిన్నేమనాలో దయచేసి మీకు నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఒక్క వీడియో నా కోసం మీరు ఏమంటారు ఈ లచ్చవ్వ గురించి, చిట్టారి లచ్చవ్వ గురించి జర్ర దండం పెడుతున్నా, మీ కాలు మొక్కుతున్నా అనుకోరు. ఒక ఆడబిడ్డ కోసం ఇలాంటి ఒక దొంగ అదే ఊర్లో ఉన్నోళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరన్నా నా నంబర్ పెడితే ఇలా కొంచెం దయచేసి వాళ్ళ అన్నల ఫోటోలు పంపిరు. ఆ దొంగన కొడుకులు కూడా ఉన్నారంట వెనక. ఆడబిడ్డని పుట్టన పెట్టుకున్న దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారంట. జర్ర ఈ వీడియో నా మీద కోపం ఉన్న కూడా స్టేటస్ పెట్టి జర షేర్ చేసే ప్రయత్నం చేయండి. దొరసమ్మనమ్మని జర ప్రపంచానికి చూపిద్దాం ఒకసారి. ఓకేనా? నేను ఒకటే కోరుతున్నా, ఏ ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, మేము దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్లీజ్ దయచేసి నమ్మకండి దొంగన కొడుకుల్ని. ఈరోజు 20 సంవత్సరాలు మిమ్మల్ని కని పెంచి మీ మీద ఎన్నో కలలు పెట్టుకొని నా బిడ్డ రాఖీ కడుతుందని, నా 2 కొడుకులకు ఒకటే, ఖాందాన్లో 13 మందికి ఒకటే ముద్దుల బిడ్డ అని పెళ్లి అయినాక బీభత్సమైన పండగ చేసుకున్నారు వీళ్ళు. ఈరోజు ఈ వ్యక్తి వల్ల, ఓల్ని ఈ గిట్టారి లచ్చవ్వ వల్ల ఈరోజు మన మధ్యలో వైష్ణవి లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ వచ్చిర్రు. ఆమెకి ఇట్లా అయిందని తెలిస్తే కార్లు వేసుకొని అమ్మాయి ఫ్యాన్స్ వచ్చారు. అంతగానం ఫాలోయింగ్ ఉంది అమ్మాయికి, వైష్ణవి ఆత్మ శాంతించాలంటే ఇగో ఈమె బయటికి వెళ్ళాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్టేటస్లు పెట్టి జర్ర షేర్ చేసే ప్రయత్నం చేయండి గ్రూప్లలో ఈ దొరసానమ్మని. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.